कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकी। मारिमलै मुळैंजिल मन्निक्किडंदुरंगुम सीरिय सिंगमरिवुट्रुत्ती विळित्तु वेरिमयिर् पोंग विप्पाडुम पेरुन्दूदरी मूरि निमिर्न्दु मुळंगिप् पुरप्पट्टु போதருமா போலேனே பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளே తిరుప్పావై పాసుర భావము. వానాకాలంలో గుహలో నిద్రించు సింహము మేలుకొని అగ్ని కణముల వలె ప్రకాశించుచున్న ఎర్రని కన్నులు తెరచి ఒళ్ళు విరచి జూలు విదిలించి శరీరమంతయు విదిలించుకొని నిక్కి ఒడలు విరుచుకొని మెల్లగా కదిలినట్లు మేలుకో. లేచిన సింహము గర్జించు రీతిగా రాచి నడకల వచ్చిన రీతి రాజాదిరాజా లేచి రావయ్యా, నీవు నీ సేనామందిరం వీడి రావయ్యా, ఇక్కడకు వచ్చి శిల్ప సౌందర్యంతో ఉప్పుచున్న సింహాసనం మీద వెలసి ఉండి మేము వచ్చిన కార్యమును పరిశీలించి అనుగ్రహించుము. సింహము నీవే, నరసింహ నీవే, శత్రువుల పాలిట సింహము, భక్తుల బ్రోవగా నరసింహుడు. నారసింహ నమో నమో. ఉగ్రరూపం దాల్చిన ఆగ్రహం చూపిన నరసింహ, భక్తితో వేడ భక్త సులభుడు. ప్రహ్లాద రక్షక మేలుకో. భక్తుల కోర్కెలు గ్రహించి అనుగ్రహం కురిపించేవాడు. అనుగ్రహం కోరేమయ్యా స్వామి, ఆదరింపగా మేలుకో. గోపాల బాలురు, మంత్రులు, ఋషులు, మిత్రులు, సామంతరాజులు అచ్యుత అని సేవింపవచ్చిరి. అనంత గోవింద మేలుకో. రాచకార్యం సలుప రావయ్యా గోవింద. సింహాసనం ఇదిగోనయ్యా, అద్భుత శిల్ప సౌందర్యములకే సింహాసనం వేచి ఉన్నది కృష్ణ. జయప్రదమైన సింహాసనంపై కూర్చుండి నీవు వచ్చిన వారి కార్యములన్నీ పరిశీలన చేసి అనుగ్రహింపు. ఆసీనుడై గోపాలకృష్ణ మా కార్యమును విచారించుము. ఈ పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని సింహంతో పోల్చి నరసింహ అవతారంను గుర్తు చేస్తూ ఉంది. అద్భుత శిల్ప సౌందర్యంతో కూడి ఉన్న సింహాసనం మీద ఆసీనుడై మా కార్యము పరిశీలించి అనుగ్రహించమని వేడుతోంది. ఉగ్రమైన ఆగ్రహమైన స్వామి భక్తులు వేడితే గ్రహించి అనుగ్రహించేస్తాడు. భక్త సులభుడు స్వామి. అందుకే త్యాగరాజ స్వామి బంటురీతి కొలువు నీయవయ్యా స్వామి అంటూ కీర్తిస్తూ వేడుకున్నాడు. గోదాదేవి దివ్య చరణాలే శరణం.